10 మందికి కూడా డబ్బులు సంపాదించాలని కోరుకుంది 10,000 20,000. ఓకే మేడం. ఈ 10 మంది మన కంపెనీలో మన కంపెనీ ఏంటో తెలుసుకోవాలంటే ఎన్ని రూపాయలు ప్రోడక్ట్ వాడాలి? 2,000 రూపాయలు ప్రోడక్ట్ వాడాలి. వాడగలరా వాడలేరా? ఒకసారి వాడలేరా? 2,000 రూపాయలు ప్రోడక్ట్ వాడలేరా? మీ బడ్జెట్ వేస్తున్నారు వాళ్ళు 4,000 5,000 అవుతుంది. ఆ 4,000 5,000లో ఒక 2,000 రూపాయల సామాన్లు ప్రతి కుటుంబం కొనుక్కోలేదు. ఒక 10 మంది కొనుక్కున్నాను అనుకుందాం 2,000 రూపాయల సామాన్లు. అంటే టీ సోప్, పొద్దున్న బ్రష్, స్నానం చేసి అలవాటు ఉన్నారు మేడం. ఉన్నారా మీరు అలవాటు ఉన్న వాళ్ళు? ఉన్నారు కదా. అలవాటు ఉన్న వాళ్ళు అంటే 10 మంది కావాలి. ఏ అలవాటు ఉన్న వాళ్ళు? పొద్దున్న పలుతో వాళ్ళు, స్నానం చేసి అలవాటు ఉన్న వాళ్ళు 10 మంది దొరుకుతారా మేడం? అంటే సింపుల్ గా మాట్లాడుతున్నాను నేను, అంటే కష్టతరంగా మాట్లాడలేదు. ఈ స్పీడ్ కొనండి, క్యాల్షియం కొనండి, అది కూడా మాట్లాడలేదు. సింపుల్ గా ఉంటారో దొరుకుతారు. ఆ 10 మంది కొంత బిజినెస్ ఎంత అవుతుంది? 20,000. 20,000 కానీ ఫస్ట్ మంత్ 20,000 బిజినెస్ మీ కింద అయింది. దానివల్ల మీకు ఇన్కమ్ 2,000 వస్తుంది ఫస్ట్ మంత్. సెకండ్ మంత్ ఇక్కడ 10 మంది ఉన్నారు కదా. ఈ 10 మందికి ఒక్కొక్కరికి 10 మంది చేస్తూ ఉంటారా? ఆ 10 మందిని నేను వెళ్తాను. ఆ 10 మందికి 10 మందిని పట్టించమని నేను అడుగుతాను. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 10 ఎంత అవుతారండి? 100 మంది. వీరికి సబ్బులు, స్నానం చేసే అలవాటు, పొందే అలవాటు ఉంటుంది కదండి. వాళ్ళు చెరువు 2,000 కొనుక్కున్నారు ప్రొడక్ట్స్. బిజినెస్ 2 లక్షలు అయింది. మీరు పెట్టుబడి పెట్టుకున్నా మీకు ఎంత బిజినెస్ ఎంత అయిందండి? మీకు నెలకి 10,000 వస్తుందండి. లైఫ్ లాంగ్ బతుకున్నందుకు కాదు. 10,000 నెలకి. 3వ నెల ఈ 100 మంది దగ్గరికి నేను వెళ్తాను. ఒక పెద్ద మీటింగ్ పెడతాను. హాల్ తీసుకొని చెప్తాను ఈ బిజినెస్ గురించి. దాని నుంచి వాళ్ళు ఒక్కరు 10 మంది తెచ్చుకున్నారు. 100 మంది 10 మంది అయ్యారు. 1000 మంది వచ్చారు. ఇలా జరగాలని రూల్ లేదండి. ఎగ్జాంపుల్గా ఈ బిజినెస్లో ఒక స్పీడ్గా వెళ్ళిపోయి చాలా ఫుల్ జాయిన్ చేసి మంచి యాక్టివ్గా చేసే పర్సన్కి ఎంత వస్తుందో చెప్తున్నాను. 3వ నెల 1000 మంది ఉన్నారు. ఈ 1000 మంది వాళ్ళ ఇంట్లో సరుకులు కొనుక్కుంటారు కదండి. ప్రతి నెల మనం చెప్పినా కొనుక్కుంటే 20 లక్షల బిజినెస్ అయింది. ఈ 20 లక్షల బిజినెస్ వాళ్ళు కొత్తగా చేస్తున్నారా? చిన్నప్పటి నుంచి చేస్తున్నారా? చిన్నప్పటి నుంచి ఫలితం కూడా ఇప్పుడు దొరుకుతున్నారు. దానివల్ల బిజినెస్ అయింది. ఇంతమంది కొనుక్కోవడం వల్ల అంత బిజినెస్ అయింది. వీళ్ళకి కంపెనీకి పదవజాగా చేస్తున్నారా, వీళ్ళు చేస్తున్నారా అనవసరం. వాళ్ళ కింద బిజినెస్ అవుతుందో లేదో కావాలి. వీళ్ళ కింద 20 లక్షలు బిజినెస్ అయింది. దీనిలో కంపెనీ 65% ఇస్తుంది. మీ టీం అంతా పైన ఉన్న 15 10% ఇచ్చిన 2 లక్షలు వస్తుంది. 20 లక్షలు. మరి మీరు 2 లక్షలు రావడానికి పెట్టుబడి ఎంత పెట్టారు? 2,000. అది పెట్టుబడి కాదన్నారు. మీ ఇంట్లో 2,000 ఖర్చు పెట్టి మీరు 2 లక్షలు తీసుకోవచ్చు. అది ఇప్పుడు టెక్నాలజీ. కరోనా తర్వాత అన్నీ ఏమైపోయింది? హార్డ్ వర్క్ లేదు, స్మార్ట్ వర్క్. జస్ట్ స్విగ్గీ అనే యాప్ తయారు చేస్తారు, యోబర్ అనే యాప్ తయారు చేస్తారు, ఓలా అనే యాప్ తయారు చేస్తారు, ఓయో అనే యాప్ తయారు చేశాడు కుర్రాడు. 23 సంవత్సరాలు. ఎన్ని కోట్లు సంపాదించారు తెలిసింది? బిలియనేర్ అంటే 7,500 కోట్లు సంపాదించాలి. ఆ కుర్రాడు 23-24 సంవత్సరాలకి 7,500 కోట్లు సంపాదించాడు. ఓయో అని కనిపెట్టి ఈ మధ్య ఎవరు హార్డ్ వర్క్ చేయలేదు. ఆయన సంపాదించాలంటే 1000 జనం ఇద్దరు సంపాదించలేదు. ₹1 కోటి సంపాదించి చూపించుకోండి. బయట కష్టపడి జాబ్ చేసి సంపాదించగలరండి. ఈ మీ ఊరు కాదు, మొత్తం ఈస్ట్ గోదావరి మొత్తం జాబ్ చేసి ₹1 కోటి సంపాదించడం చూపించండి. ఫ్లాట్ కొనుక్కుంటాడు అప్పు చేసి. అది కాదు, సంపాదించి చేయగలడు. ఈ రోజుకి వచ్చింటాం. అదే వెస్టీజ్లో ఎగ్జాంపుల్గా 1000 మంది లేరు, లేకపోతే 2,000 కొనుక్కోవట్లేదు, 1000 కొనుక్కుంటున్నారు. 1000 మంది లేదా 500 మంది కొనుక్కుంటున్నారు. 10 లక్షలు బిజినెస్ అవుతుందండి. 10 లక్షలకు 10% 60% వస్తుంది. కానీ అందరికి ఇచ్చి 10% మీకు మిగిలిన ₹1,00,000 వస్తుందండి. పోనీ అది కూడా అవ్వట్లేదు. 1000 కూడా కొనుక్కోవట్లేదు. 500 రూపాయలే కొనుక్కున్నాను. నెలకి 50,000 వస్తుంది కదండి. మీతో నేను పెట్టుబడి పెట్టించాను. జస్ట్ ఇక్కడ మనం పెట్టాల్సిన టైం, కష్టం. అది కూడా పెట్టను. టీవీ చూస్తాను, రీల్స్ చూస్తానంటే మీరు బాగుపడరు, వాళ్ళు బాగుపడతారు. మీరు సీరియల్ చూస్తే ఎవరు బాగుపడతారు? సీరియల్స్ నటించినోడికి డైరెక్ట్ చేసినోడు, ప్రొడ్యూస్ చేసినోడు, మధ్యలో యాడ్లు వస్తాయి కదా, వాళ్ళందరూ బాగుపడతారు. మనం మాత్రం ఎక్కడ తీసి గొంగలు అక్కడ అన్నట్టు అలా ఉండిపోతాం. అర్థమవుతుందండి. మనం చేసే ప్రతి పనిలో డబ్బు ఉంది. మన టైమే డబ్బు. ఇప్పుడు చెప్తున్నానండి. మీరు ఫేస్బుక్ చూడండి, టైం పెడుతున్నారు. ఇన్స్టాగ్రామ్ చూడండి, టైం పెడుతున్నారు. సీరియల్ చూడండి, టైం పెడతారు. మీ టైంని డబ్బు కింద ఎలా మార్చాలో పక్కడు తెలుసు. మీ టైంని డబ్బుకి ఎలా మార్చాలో మీకు తెలియదు, మాకు తెలుసు. మీ టైంని డబ్బు కింద మార్చుకోవచ్చు. ఇక్కడ పెట్టుబడి ఏంటండి?
మీరు బయట బయట వ్యక్తులు ఎదగడానికి ఖర్చు పెడుతున్న టైం నేను మిమ్మల్ని ఎదగడానికి ఖర్చు పెట్టుకోమన్నాను. ఇప్పుడు ఎవరైనా రూపాయి పెట్టుబడి పెట్టమని అడిగాను, ముందే చెప్పాను, నేను అలా చేయను. సమస్య లేదు. బిజినెస్ బాగుందంటారా? బాగుంది. చిన్న 4 పాయింట్లు చెప్తాను, చెప్పచ్చు చెప్పకూడదు. వల్ల మా కంపెనీలో డబ్బు వస్తుంది, అలా చెప్పాను. సెకండ్ పాయింట్, సంవత్సరానికి 3 times ఫ్లైట్ ఎక్కి ఫారెన్ ట్రిప్ చేయొచ్చు, ఫ్రీ. ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి మీ దగ్గర ట్యాక్సీ డబ్బులు ఉంటే చాలు, అక్కడి నుంచి 4-5 జతలు ఉంటే చాలు, మీ బ్యాగ్లో చిల్లు గొప్ప లేకపోయినా లగ్జరీగా ఎంజాయ్ చేయించి మిమ్మల్ని దిగే బాధ్యత ఉంది. రూపాయి కూడా అడగలేదు నన్ను, దుబాయ్లోనే రూపాయి అడగలేదు. సంవత్సరానికి 3 ఫారెన్ ట్రిప్. థర్డ్, నాలాగా నా కింద 3 లీటర్ చేస్తే కారు తీసుకొచ్చింది, నెలకి 3,000 నుంచి 80,000 వరకు కారు ఏం వేస్తుంది కంపెనీ. నెలకి 10,000 ఇస్తే ఎలాంటి కారు కొనుక్కోవచ్చు, 80,000 ఇస్తే ఎలాంటి కారు కొనుక్కోవచ్చు. 4 చక్రాలు ఉంటాయి కదా కారుకి, కాదు కారుకి ముందు ఏమంటుందండి, అది కూడా కొనుక్కోవచ్చు. మీ నంబర్ కాబట్టి కారు కొనుక్కుంటారేమో. నేను 2 కొనుక్కున్నాను ఇప్పుడు. ఫస్ట్ కారు క్రెటా కంపెనీ నుంచి 2019, ఇప్పుడు సెకండ్ కారు కొన్నాను. అంటే 5 సంవత్సరాలు అయితే పాతదని అనిపిసి కొత్త కొనుక్కున్నాను మళ్ళీ కంపెనీ. ఇంకా నా సీనియర్ చాలా ఎక్కువ చదువుకున్నానండి. ఎంత చదివారు అనకండి, 10వ తరగతి చదివారు. ఆయనకి ఫస్ట్ నేను వెళ్తున్నప్పుడు ఈ కారు లేదు, 16 లక్షల కారు. ఇప్పుడు చిన్నదండి, ఆడి కారు 90 లక్షల కారే వాడుతున్నాయి. ఆయన జస్ట్ ఎక్కువ రావట్లేదు, 14 లక్షలు వస్తుంది. నాకు వచ్చినది అనుకో 14 లక్షలు. 10వ తరగతి చదువుకున్నా, చాలా ఎక్కువ చదివారు. అది చదవడానికి చాలా కష్టం. అంటే ఈరోజు టీ వేసుకునే వ్యక్తి మోడీ అయ్యాడు, మంచి వ్యక్తి సచిన్ టెండూల్కర్ అయ్యాడు, ఇంగ్లీష్లో మాట్లాడు, 7వ తరగతి ఫెయిల్. టికెట్ కలెక్టర్ MS ధోని అయ్యాడు. ఒక మనిషి తలుచుకుంటే, ఒక వ్యక్తి తలుచుకుంటే ఏదైనా పచ్చు. అది ఇంట్లో ఉన్న మహిళ, బయటికి వెళ్ళి వ్యాపారం చేసే మగాడ కాదు, మనిషి. మనిషి. మా అందరం ఎక్కువగానే పుట్టామా, చదువుకున్నప్పుడు అందరూ ఎక్కువగానే పాఠాలు విన్నామా, క్లాసులో అమ్మాయికి ఎక్కువ మార్కులు వచ్చావా, అబ్బాయికి ఎక్కువ మార్కులు వచ్చావా? అమ్మాయికి. మరి మీ తెలివితేటలో మీరు వంటగదిలో పెడితే ఎలా అవుతుంది? మీ టైం మీరు ఉపయోగించుకోవాలి. మనం అంత సంపాదించలేకపోవచ్చు, ఎంతో కొంత సంపాదిస్తే దానిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ కోట్లు ఇచ్చినా కొన్నాం, నిజమే కదా? అది మనకు కావాలి. జీవితంలో మనకు గెలిచే అవకాశం ఇంకెప్పుడు రాదండి. మీ ఏజ్లో ఇంక రాదు, గెలిచే అవకాశం రాదు. ఎందుకంటే మళ్ళీ మీరు పరుగు పందాలకో, చదువుకోవడానికో, ఇంకేదో సాధించడానికో మిమ్మల్ని ఎప్పుడు బయట పంపించడం. మీరు ఎవరు కూడా, మీకు జీవితంలో ఒకే ఒక అవకాశం ఉంది వెళ్ళడానికి, ప్రెస్టీజ్ కంపెనీ. ఎంతో కొంత గెలడం అంటే నాలాగా లక్ష రూపాయలు గెలక్కర్లేదు, నెలకి 10,000 గెలిచినా చూసుకో, అది మీకు సాటిస్ఫాక్షన్. సక్సెస్ అంటే డబ్బే కాదండి, చాలా ఉంటాయి, అంతే కదా. సక్సెస్ అంటే మనం అనుకున్న సాధించడం. మనం ఎప్పుడైతే మన టైం డబ్బు కింద మంచి 10 మందికి సహాయం చేసి, ఆ 10 మంది వచ్చి మద్దతు అయ్యారు. ఆ రోజు మీరు చెప్పడం వల్ల నాకు చాలా ఆరోగ్యం బాగుపడిందండి. ఆ రోజు చెప్పడం వల్ల చూడండి, ఈ రోజు నేను మా అబ్బాయి స్కూల్ ఫీజు కట్టేస్తున్నాను అని ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మీ గురించి చెప్తూ ఉంటే దాంట్లో ఉన్న సంతోషం ఎన్ని కోట్లు ఇస్తే కొనగలరు. చిన్నప్పటి నుంచి మీరు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఈ కంపెనీ ద్వారా మీరు 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు, 1000 మందికి పెట్టుబడి లేకుండా. ఇలా మనం బిజినెస్ చేసుకోవచ్చు. బాగుందంటారా? బాగుంది. లాస్ట్ పాయింట్ చెప్తాను, హవాక్ అయిపోయింది. నేను ఈ బిజినెస్ ఎందుకున్నాను, ఫోటో తీసాను. చాలా ఇష్టం, చాలా ఎంత ఇష్టం అంటే ఈ వెస్టేజ్ బిజినెస్ కోసం నా సొంత సూపర్ మార్కెట్లో తీసుకుని వచ్చాను. నాకు సూపర్ మార్కెట్ ఉండేది 25 సంవత్సరాల నుంచి, మా మామగారి నుంచి వచ్చింది. 3 ఫ్లోర్ల బిల్డింగ్, సొంత బిల్డింగ్ అండి. దాన్ని మొత్తం మూసేసి 95,000 అద్దె వస్తుంది. దాన్ని మూసేసి వచ్చాను. సో డబ్బు లేక రాలేదు. దేనికోసం వచ్చాను ఇప్పుడు చెప్తాను. 3G, ఇది 5G ఉంది కదా, ఇప్పుడు 3G అంటారు అనుకుంటున్నారా? 3 జనరేషన్ ప్లాన్. నా పేరు రమేష్, నేను నా నామినీ రాశాను. నాకు ఏదైనా జరగరాదని హఠాత్తుగా జరిగితే నా వైఫ్కి 8 లక్షలు ఇన్సూరెన్స్, నాకు వచ్చే 1,00,000-1,50,000 మా ఆవిడ బతుకున్నంత కాలం ఇస్తుంది. ఆవిడకి 1,50,000తో ఆగిపోదు కదా, ఎందుకంటే నాకు ఎంత జనాలు పెరిగిపోతున్నారు. ఆవిడకి 2 లక్షలు అయిపోయింది, 15,000. ఆవిడకి ఏదో జరిగిపోయింది, జరగకుండా ఉంటారు కదండి. ఆవిడకి పిల్లలు ఉంటారు కదా, ఆవిడ ఎవరు నామినీ పెడితే, చెల్లి పెడతాదో, తల్లి పెడతాదో, పిల్లలు పెడతారో ఆవిడ ఇష్టం. ఆవిడ ఎవరి పేరు పెడితే వాళ్ళకి నెక్స్ట్ 8 లక్షలు ఇన్సూరెన్స్, ఈవిడికి వచ్చే 2 లక్షలు వీడికి వస్తాయి. వీడికి ఏదైనా జరిగితే వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ అంటే నా వైఫ్కి వచ్చింది,
నా వైఫ్ పిల్లలకి వచ్చింది, నా గ్రాండ్ చిల్డ్రన్ కూడా నేను డబ్బులు ప్లాన్ చేశాను. 3వ తరం, 1వ తరం, 2వ తరం, 3వ తరం. నేను ఈరోజు ఒక స్థలం సంపాదించవచ్చు, ఒక 100 గ్రాముల బంగారం ఇవ్వచ్చు, ₹1 కోటి ఆస్తి ఇవ్వచ్చు, దాన్ని ఎవరైనా తగలేదు. కానీ నేను వెస్టీజ్ ఐడి ఇస్తే దాన్ని ఎవరు తగలేదు, అది ఎవరు తీయలేడు, ఎవరు పేర్లేదు. 3 తరాలు ఈరోజు మనం పనిచేస్తాం. కానీ నేను పెట్టిన ఖర్చు ఎంతండి? ఖర్చు నేను నెలకు 7,000 కొనుక్కుంటాను. 3 నుంచి 4 డబ్బాలు వాడతాను. 4 డబ్బాలు గట్టి వాడుతున్నాను. ఈ ఆయిల్ తప్ప ఇంకా ఆయిల్ వాడాలి, ఈ పేస్ట్ తప్ప ఇంకా పేస్ట్ వాడాలి. నేను చెప్పలేదు, ఫస్ట్ అంతా కామెంట్ చేశారు. ఆయిల్ తెస్తే 4 రోజులు బాటిల్లో ముట్టుకోలేదు. తర్వాత 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 ఇచ్చారు కదా, డబ్బు వేస్ట్ అయిపోద్దని చెప్పి కొంచెం వాడారు. నా బాధ భరించలేక 2వది, 3వది, 4వది ఇంకా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది. నా మిస్సెస్ థైరాయిడ్ ప్రాబ్లం. మా వైఫ్ ప్రెగ్నెంట్గా 2 సార్లు. నాకు 7 ఏళ్ళు బాగున్నాను. 2 ఏళ్ళు బాగుంది, 7 ఏళ్ళు బాగున్నాను. 2 ప్లస్ అవుతుంది. తనకి 2 ప్రెగ్నెన్సీలో కూడా ప్రోటీన్ పౌడర్ మాదే వాడాను, కాల్షియం మాదే వాడాను, స్పిరులినా వాడాను. మీకు చెప్పాను కదా, ఐరన్ క్యాప్సిల్స్ ఐరన్ అండ్ ఫోలిక్ చెప్తారు డాక్టర్, మాదే వాడాను. అప్పుడులో ఉండేది 2 కొన్ని సాచెట్స్, చాలా 9 రకాల ప్రోడక్ట్స్ వాడాను 2 సార్లు. డాక్టర్ ఇచ్చింది ఒకటి వాడలేదు. ఇద్దరు అద్భుతంగా పుట్టారు, తెలియని వాళ్ళు పుట్టారు, ఎనర్జెటిక్, యాక్టివ్, సూపర్గా ఉన్నారు. బాబు జ్వరం వచ్చి నాలుగు దానికి తెలిసి బాబుకి ఎప్పుడు వచ్చింది అది ఫుల్ యాక్టివ్. నాకు జ్వరం వచ్చి 2 సంవత్సరాలు బయటపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యామిలీ హ్యాపీగా ఉందంటే కారణం వెస్టీజ్. ఎందుకంటే వెస్టీజ్ ప్రొడక్ట్స్ వల్ల మా ఫ్యామిలీకి హెల్త్ వచ్చింది. నాకు నమ్మకం వచ్చింది, ఓకే మీరు ఎలాగైనా పోవచ్చు, కానీ బీపీ, షుగర్, హార్ట్ అటాక్తో పోను కన్ఫర్మ్ చేస్తాను. నేనేమైనా పర్లేదు, నా కుటుంబానికి కంపెనీ ఉంది, నాకేం జరిగితే నేను చూసుకుంటాను. మా ఆంధ్రాలో దగ్గర 5-6 మందికి వచ్చింది. ఆయన చనిపోతే వాళ్ళు ఒక అతను పెరాలసిస్ వచ్చి స్ట్రోక్ వచ్చి చనిపోయారు. పెరాలసిస్ వచ్చినంత కాలం 70,000 వచ్చింది. ఇప్పుడు ఆవిడకి 60,000, 50,000, 60,000 వస్తుంది ఫ్రీగా. ఆవిడ ఏం చదువుకోలేదు, జస్ట్ స్పెల్లింగ్ రాయడం రాదు. గవర్నమెంటే పెన్షన్ ఇవ్వలేదండి, గవర్నమెంటే పెన్షన్ అర్థం చేసుకోండి ప్రపంచంలో. సో ఈరోజు మనం మన కోసం కాదు, మన భావి తరాల కోసం పనిచేయాలి. ఈరోజు మనం చేసే పెట్టుబడి, ఆ రోజు మా మమ్మీ చాలా తెలివిగా చేసింది, ఆ రోజు మా డాడీ చాలా, మనం రేపు పొద్దున్న మన వాళ్ళు తిట్టుకోకూడదు. ఇప్పుడు మీ తాతల ఫోటోలు ఇంకా ఇంట్లో పెట్టుకుంటారండి, మీ ముత్తాతల ఫోటోలు. కానీ రాజుల ఇంట్లోకి వెళ్తే ముత్తాత ఫోటో కూడా ఉంటుంది. ఎందుకండి? ఆస్తి ఇచ్చేది. నిజమే కాదు? మీ మనవాళ్ళు మీ ఫోటోలు పెట్టుకుంటారండి, ఇంకా అలా జీవితాంతా పెట్టుకుంటారండి. అది సమస్య లేదు. మన ఫోటో ఎప్పుడు పెట్టుకుంటారంటే మనం ఏదైనా ఇస్తే, వాళ్ళు తరాలు బతికేది ఇస్తే పెట్టుకుంటారు. లేకపోతే మనం చనిపోయిన 20-30 సంవత్సరాల్లో ఈ ప్రపంచంలో అందరూ మర్చిపోతారు. మన మనుగడ కూడా మనం హ్యాపీగా చేస్తాను బిజినెస్. ఎందుకంటే నేను 10 మంది డబ్బులు తీసుకోవడానికి రాదు, 10 మందికి డబ్బులు ఇవ్వడానికి వచ్చాను. 5 హ్యాండ్ నాదే కదా, అంతేనా? వాళ్ళు వద్దంటే నష్టం నాకు లేదు కదా, నవ్వుతూ వెళ్ళిపోతాను. అంతేనా కాదండి? ఇంకా నష్టం నాకు లేదు అక్కడ. నాకు నష్టం ఎప్పుడు వస్తుంది? ఏ మైండ్స్లో వస్తుంది? నేను ఉన్నాను కదా. సో మనం ఎప్పుడు పాజిటివ్గా ఉన్న వాళ్ళు ఈరోజు నా కింద